అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో మకర రాశి వారికి వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మొదటగా మకర రాశికి రాశ్యాధిపతి శని అవుతారు. ఈ సంవత్సరం 4 గ్రహాల యొక్క కదలిక ఈ మకర రాశి వారిపై ఎటువంటి ప్రభావాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. 4 గ్రహాలు అనగా గురు, రాహు, కేతువు మరియు శని యొక్క ప్రభావాలు కదలికలు ఉన్నాయి ఈ సంవత్సరం. మకర రాశి నుంచి చూస్తే మకరం, కుంభం అంటే ద్వితీయ స్థానంలో ఉన్న శని తృతీయ స్థానమైన మీనరాశిలోకి ప్రయాణం, తృతీయ స్థానంలో ఉన్న రాహు ద్వితీయ స్థానమైన కుంభరాశిలోకి ప్రయాణం. మేషం, వృషభం పంచమ స్థానంలో ఉన్న గురుడు షష్టమ స్థానమైన మిథున రాశిలోకి ప్రయాణం. కర్కాటకం, సింహం, కన్య అంటే భాగ్యస్థానంలో ఉన్న కేతు అష్టమ స్థానంలోకి ప్రయాణం. ఈ 4 గ్రహాల యొక్క కదలికలు మకర రాశి వారికి అత్యంత అనుకూలమైన పరిస్థితుల్ని, కొద్దిగా వ్యతిరేక పరిస్థితుల్ని కూడా ఇస్తుంది. అది ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా మకర రాశి వారికి ఈ సంవత్సరం మార్చి 29వ తారీఖు 2025వ సంవత్సరంతో ఏలినాటి శని పూర్తవుతుంది. తద్వారా ఈ శని యొక్క ప్రభావం పూర్తిగా మకర రాశి వారికి తప్పించబడుతుంది. వీళ్ళకి ఇప్పటి వరకు జీవితంలో స్థిరత్వం లేని వాళ్ళకి, లైఫ్లో సెటిల్మెంట్ లేని వాళ్ళకి, ఉద్యోగం లేక వ్యాపారం లేక సెటిల్మెంట్ లేని వాళ్ళకి ఈ మార్చి 29 తర్వాత ఉద్యోగం, వ్యాపారం అన్ని విధాలుగా ఒక సెటిల్మెంట్ అన్నది జరుగుతుంది. మకర రాశి వారికి శని యొక్క ప్రభావం తగ్గడంతో పాటు ద్వితీయ స్థానంలో రాహు, అష్టమ కేతు యొక్క ప్రభావం ఉండడం వల్ల వీళ్ళకి ఆర్థికంగా బలపడాలన్న కోరిక మరింత బలపడుతుంది. దానికి తగ్గ అడుగులు కూడా ముందుకేస్తారు. ఆ విధంగా వీళ్ళు అనుకూలతను కూడా సంపాదిస్తారు. సెటిల్మెంట్ కోసం వీళ్ళు ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవుతాయి. మకర రాశి వారికి ప్రత్యేకించి వాళ్ళ తోబుట్టువులు అనగా వాళ్ళతో పాటు తోబుట్టువులు కానీ, వాళ్ళు చుట్టరికంతో పాటు తోబుట్టువులు అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వీళ్ళ ద్వారా చాలా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటాయి. మకర రాశి వారు కొంచెం ఈ ఆదాయం కోసం వెంపర్లాటలో వెనకదారులు కూడా వెతకడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తద్వారా అక్కడ కొద్దిగా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ సంవత్సర కాలం అంతా కూడా మకర రాశి వారు ఎటువంటి షేర్ మార్కెట్లు కానీ, ఎటువంటి ఇల్లీగల్ వ్యాపారాలు కానీ, ఎటువంటి ఇల్లీగల్ బిజినెస్లలో కానీ ప్రత్యేకించి స్పెక్యులేషన్ సంబంధిత దాంట్లో ఎక్కడ కూడా వీళ్ళు ధనాన్ని పెట్టవద్దు. అక్కడ నష్టం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారికి కొంచెం ఆర్థికంగా బలం చేకూరుతుంది, కొంచెం మానసిక ప్రశాంతత వస్తుంది. దాంతో పాటుగా మకర రాశి వారికి వాళ్ళ పై అధికారుల నుంచి కొద్దిగా సపోర్ట్ అన్నది తగ్గుతుంది. తద్వారా కొద్దిగా కష్టపడాల్సిన పరిస్థితులు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఏర్పడతాయి. దాంతోపాటుగా లాభాలు కూడా అనుకూలంగానే ఉంటాయి. ఇబ్బందికర పరిస్థితులు ఏమీ లేవు. మకర రాశి వారు ఈ వచ్చే 18 నెలల కాలం, మే నెల నుంచి ప్రత్యేకించి ఆరోగ్యం, ఆహారంపై దృష్టి పెట్టాలి. ఆహారం విషయంలో కొన్ని చెడు అలవాట్లు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తద్వారా ఉదర సంబంధితమైన అనారోగ్యాలు ఏర్పడతాయి. అప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు, ప్రత్యేకించి డైజెషన్, కాన్స్టిపేషన్ సంబంధిత అనారోగ్యాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వీలైనంత కాలం మాంసాహారం తినే అలవాటు ఉన్న వాళ్ళు వీలైనంత కాలం మాంసాహారాన్ని తప్పించడం మంచిది. ఆహార అలవాట్లు మంచిగా ఉండేలా చూసుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారం విషయానికి వస్తే మకర రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారం విషయంలో వ్యతిరేకత లేదు, అలాగని అత్యంత అనుకూలత కూడా లేదు. నామమాత్రంగా బాగానే ఉంటుంది. మకర రాశి వారికి ప్రత్యేకించి రావి చెట్టు ఆరాధన చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది. వీలైతే ఇంట్లో ఉన్న పెద్దవారు, మగవారు, తండ్రి స్థానంలో ఉన్నవారు కానీ, తాత స్థానంలో ఉన్నవారు కానీ, వాళ్ళు దగ్గరలో అందుబాటులో లేకపోతే కనుక చుట్టుపక్కల వాళ్ళ తండ్రి వయసస్తులు కానీ, తాత వయసస్తులు కానీ ఎవరైనా మగవాళ్ళు ఉంటే వాళ్ళకి పాలు పదార్థాలు వీళ్ళ చేతులతో వీళ్ళు ఇవ్వడం వల్ల వీళ్ళకి గురువు నుంచి అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడి వీళ్ళకి ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు దైవబలం తోడయ్యి తొందరగా దాని గమ్యాన్ని చేరుకోగలుగుతారు, ఆ లాభాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యం విషయంలోకి వస్తే మకర రాశి వారికి ఉదర సంబంధితమైన ఇష్యూస్ అనగా ఈ డైజెషన్, కాన్స్టిపేషన్తో పాటు లివర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అంటే ఫ్యాటీ లివర్ కానీ ఇలాంటి విషయాల్లో పెద్దగా భయపడాల్సిన పని లేదు, కానీ చిన్న చిన్న లివర్ సంబంధితమైన సమస్యలు కూడా ఎక్కువ సూచిస్తున్నాయి. అందుకని ఆహార అలవాట్లు, వాళ్ళకున్న మరో అలవాట్లు ఏమన్నా ఉంటే కనుక అలవాట్ల విషయంలో జాగ్రత్త వహించాలి. వాటిని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. మకర రాశి వారు ప్రతి శనివారం కూడా ఉపవాసం ఉండడం వల్ల శని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. మకర రాశి వారు వెండిని ఎక్కువ ధరించడం చాలా అనుకూలత. మకర రాశి వారు వీలైతే కనుక తెలుపు నలుపు కలిపి ఉన్న దుప్పట్లని బయట యాచకులు ఎవరికైనా దానంగా ఇవ్వడం ద్వారా అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా ఉంటాయి. మకర రాశి వారికి ఈ సంవత్సరం కొత్త ప్రదేశంలో ఉద్యోగ వ్యవహారం అవకాశాలు దక్కడం, తద్వారా అక్కడ సెటిల్ అవ్వడం లాంటివి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా చాలా బలపడతారు. స్థిరచరాస్తులు కొనుగోలు చేయడానికి కూడా యోగం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా సరే కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించవచ్చు. మన రాశిదర్శిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.